लक्ष्मण बापू जी की जय कोने लक्ष्मण बापू जी की जय చేనేత జై చేనేత పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత చేనేత అభివృద్ధికై పాటుపడదాం చేనేత అభివృద్ధికై జై చైనా కొండలక్ష్మి అభివృద్ధి ప్యానెల్ నే కొండలక్ష్మిని అభివృద్ధి కొండ లక్ష్మణ్ బాపూజీ కి కొండ లక్ష్మణ్ బాపూజీ కి అభివృద్ధి ప్యానెల్ నే లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ప్యానెల్ నే గెలిపిద్దాం చేనేత ఐక్యత जय मार्कंडेय जय पद्मशाली जय చేనేత నేడు చేనేత సహకార సంఘాల ఎలక్షన్ పురస్కరించుకొని నేడు నామినేషన్ ఘట్టం తుది తేదీ కాబట్టి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మన రామకృష్ణ గారిని గుద్దేటి రామకృష్ణ మాజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జై మార్కండేయ జై పద్మశాలి జై చేనేత చేనేత సహకార సంఘం ఎలక్షన్స్ చేనేత సహకార సంఘం నిజామాబాద్లో గల ఓటర్ ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి నామినేషన్ల కొరకు రావడం జరిగింది. మన కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ప్యానెల్గా తయారై మన రామకృష్ణ గారు మాజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు మళ్ళీ డైరెక్టర్గా పోటీలో బరిలో ఉంటున్నారు. అదేవిధంగా మన కైరంకొండ బాలరాజు గారు మాజీ క్యాషియర్ గారు కూడా డైరెక్టర్గా బరిలో ఉంటున్నారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయిన సబ్బని ప్రసాద్ గారు కూడా మళ్ళీ బరిలో ఉంటున్నారు. గాలిపల్లి రవి గారు అదేవిధంగా గాలిపల్లి అరుణ వారు కూడా ఇద్దరు బరిలో ఉన్నారు. అదేవిధంగా గుండ జ్యోతి గారు మన గుండ సరోజ మాజీ కార్పొరేటర్ గారి కోడలు గారు కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా చిలివేరి గణేష్ మాజీ జిల్లా సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు కూడా చేనేత సహకార సంఘంలో పోటీలో ఉన్నారు. అదేవిధంగా శ్రీరామ్ మురళి గారు మన పట్టణ యోజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నవారు కూడా డైరెక్టర్గా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కూరపాటి రమేష్ గారు మాజీ కంటేశ్వర్ తరఫా జనరల్ సెక్రటరీ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది డైరెక్టర్గా. ఈ విధంగా 9 మంది, 2 మహిళలు, 7 మగవారు చేనేత సహకార సంఘం డైరెక్టర్గా పోటీ బరిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో మా ప్యానెల్ గెలిచినప్పుడు మన అప్పుడు అధ్యక్షులుగా ఉండిండే అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు అలా అవకతవకలు జరిగినాయని, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు చేనేత సహకార సంఘం కుంటిపడిపోయి బూజు పడితే అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో గణేష్ అన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ కుంటుపడ్డ సహకార సంఘాన్ని మంచిగా చేయించి మన రామకృష్ణ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఎందుకంటే వారు లెక్కలు చూపించలేరు, దానికి సంబంధించిన బిల్ బుక్కులు సమర్పించలేరు. ఇప్పటి వరకు ఏదైతే రామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత పాలకులైన బాస రామలింగం గారు ఒకటి కూడా మన చేనేత సహకార సంఘానికి అప్పచెప్పలేరు. కాబట్టి మళ్ళీ వారు ఇప్పుడు బరిలో ఉండడానికి ముందరికి వస్తుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఏదైతే ఇప్పుడున్న పాత కమిటీలో నేను కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ కమిటీ ద్వారా ఇప్పుడు 15 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ ఉన్నది. అదేవిధంగా 3 లక్షల రూపాయలు గవర్నమెంట్కు మేము చెద్దర్లను సప్లై చేసాం, వాటి పేమెంట్ కూడా రావాలి.
అంటే ఇన్ని మేము ఏదైతే 20 మంది కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారు, ఇది లాస్ట్ నడవంగా కూడా మేము 18 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంచినామంటే మేము కలిసికట్టుగా పనిచేసినాం. మాకు ఎన్నో రకాల అవకతవకలు ఎదురైనాయి, అయినా కానీ మేము 5గురం, ప్రెసిడెంట్గా రామకృష్ణ గారు, సెక్రటరీగా సబ్బని ప్రసాద్ గారు, క్యాషియర్గా మన బాలరాజు గారు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండి, ఇంకా మన లక్ష్మణ్ అన్న గారు డైరెక్టర్గా ఉండి దీన్ని 7 సంవత్సరాలు మా రామకృష్ణ గారు నిర్విరామంగా పనిచేసి మా అందరి మన్నలను పొంది మాకు కూడా మంచి సహకారం అందించినందుకు వారిని మళ్ళీ బరిలో ప్రెసిడెంట్ హోదాలో చూడాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి నిజామాబాద్ చేనేత సహకార సంఘం సభ్యులందరూ కూడా ఇంటి ప్యానెల్కు ఓట్లు వేసి ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపించిన పిదప కార్మికులకున్న బాధలన్నీ నేను ముందటుండి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా, పట్టణ పద్మశాలి సంఘం కమిటీ ద్వారా, అదేవిధంగా మా బీజేపీ పార్టీ తరఫు నుంచి సెంట్రల్లో ఏ స్కీమ్స్ ఉన్నాయో అన్నీ మన కార్మికులకు ఆపరేట్ చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాము. అదేవిధంగా చేనేత సహకార సంఘాన్ని కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి రాబోయే 5 సంవత్సరాల్లో మీ అందరి మన్నలను మా కమిటీ ద్వారా పొందుతామని కూడా హామీ ఇస్తూ, ఇట్టి కమిటీకి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి ఓటేసి గెలిపిస్తే రాబోయే చేనేత కార్మికులకు మంచి దినాలు కూడా ఉంటాయని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన చేనేత కార్మికుల కొరకు డబుల్ బెడ్రూమ్ కొరకు కూడా నేను, ఎందుకంటే మా మిస్సెస్ గారు కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ కాబట్టి వారికి డబుల్ బెడ్రూమ్ రావడానికి కూడా నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని కూడా ఈ కమిటీకి నేను వెన్నంటుండి పనిచేసి గెలిపిస్తానని కూడా మీకు హామీస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. చేనేత సహకార సంఘంలో నామినేషన్లు వేయడం జరిగింది. నేను మా ప్రజెంట్ అధ్యక్షుడు హోదా నుంచి డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. ఏంటంటే ఇంతకుముందు నాకు ఎప్పుడైతే ప్రెసిడెంట్గా అధికారం వచ్చిందో అప్పుడు జస్ట్గా ఉండే, మొత్తము బుజుతో కూడుకుని ఉండే. నేను వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు నిర్వహణంగా బంధు లేకుండా సొసైటీ నడిపించడం జరిగింది. 3 లక్షల రూపాయలు టెక్స్ కోడ్ ద్వారా మాకు బకాయిలు ఉన్నాయి గవర్నమెంటు. అదేవిధంగా 15,14,814 రూపాయలు సిలగ్గా చూపిస్తున్నాం. బ్యాంకులో సిలగ్ చూపిస్తున్నాం. ఎక్కడ మా నుంచి తప్పులు జరగలేదు. కార్మికులను కావాలని కనుక్కొని తెలుసుకోండి. జై పద్మశాలి, జై మార్కండేయ. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. మాకైతే ఇంతకుముందు బూజు పట్టిపోయింది. ఓకే, ఈ అన్నగారు వచ్చి నుంచి, అధ్యక్షులు వచ్చి నుంచి మాకైతే ఇప్పుడు అన్ని పనులు సమకూరుతున్నాయి. మళ్ళీ ఒక రోజు కూడా బంద్ పెడతలేరు. ఇట్లా మాలు లేదన్నా సార్ వెంటనే ఫోన్ చేసి మళ్ళీ మాలు కూడా తెప్పిస్తున్నారు. మాకైతే ఇప్పటికైతే అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు కూడా వీళ్ళు వస్తే ఇంకా జీతాలు అయితే మరి ఫస్ట్ కాగానే 3వ తారీఖు కాగానే ఇచ్చేస్తారు సార్. ఇంతకుముందు 10వ తారీఖు అవుతుండే, 15వ తారీఖు అవుతుండే. ఏమే సార్ జీతాలు ఇయ్యరా, జీతాలు అంటే అమ్మ ఇప్పుడు లేవు, ఇద్దామని అంటుండే సార్. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అయిందంటే 3వ తారీఖు జీతాలు ఇస్తుంది సార్. మాకైతే అనుకూలంగా, మాకైతే అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి. ఈ ప్యానల్ వస్తే ఇంకా అనుకూలంగా జరుగుతాయని మాకు కూడా కోరుకుంది సార్. మార్కండేయ, జై పద్మశాలి పెట్టడం జరిగింది. దానికి 9 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. అందులో మగవారు 7గురు, 2 ఆడవారు లేడీస్ని ఎన్నుకోవడం జరిగింది. వారికి మా కొండ లక్ష్మణ్ బాపూజీ ప్యానల్ తరఫున పూర్తి మద్దతు మేము తెలుపుతున్నాము. అందులో ఒక సభ్యుడు రామకృష్ణ గారు డైరెక్టర్గా, అలాగనే సబ్బన్ ప్రసాద్ డైరెక్టర్, కైరంకొండ మురళి, కైరంకొండ బాలరాజ్, చిల్వేరి గణేష్, కూరపాటి రమేష్, డిండిగల శంకర్, గుండా జ్యోతి, గాలిపల్లి రవీందర్, వీళ్ళందరూ డైరెక్టర్లుగా వేయడం జరిగింది. వారి అందరినీ 9 మందిని ఎవరినైతే మేము కొండ లక్ష్మణ్ బాపూజీ నుంచి ఎన్నిక చేస్తున్నామో, రేపు షూటింగ్ ఉన్నది. షూటింగ్లో ఎవరైతే 9 మంది బరిలో ఉంటారో వారందరినీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మీ అందరికీ సభ్యులకు, చేనేత సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఏదైతే అవకాశం వచ్చిందో మాకు మా యొక్క కొండ లక్ష్మణ్ అభివృద్ధి ప్యానల్ నుండి మా సెక్రటరీ లక్కోర రాజేందర్ గారు మరియు మా కార్యవర్గం అందరూ కూడా, నగర కమిటీ అందరూ కూడా పూర్తి మద్దతును ప్రకటించడం జరుగుతుంది. అందులో జిల్లా పద్మశాలి మహిళా సంఘము, జిల్లా యువజన సంఘము, మార్కండేయ మందిరం గుడి చైర్మన్ కమిటీ వారందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. జై మార్కండేయ, జై పద్మశాలి.